పాలనలో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు వరంగల్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్. రైతుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నారు. సాయంత్రం వరంగల్లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను పసునూరి పరిశీలించారు. ఈ సభకు ఏపీ నుంచి కూడా పలువురు కేసీఆర్ అభిమానులు తరలివచ్చారు. కేసీఆర్ తెలంగాణను అభివృద్ది పదంలో నడిపిస్తున్నాడని కొనియాడారు. వరంగల్ సెంటిమెంట్ పనిచేస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడంటున్న పసునూరి దయాకర్తో అశోక్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహిస్తూ జాతీయ పార్టీలను తూపారబడుతుంది. వరంగల్ వేదికగా సభ నిర్వహిస్తుంది. ఈ సభ సెంటిమెంట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి ఎంపీ అభ్యర్థి దయాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభ నిర్వహించడానికి ఏం చెప్పబోతున్నారు? వాస్తవంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 5 సంవత్సరాల సమయంలో మరి మొన్ననే 4 నెలల క్రితము ఎమ్మెల్యే ఎలక్షన్ కావడం జరిగింది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి మరి ఈరోజు నిజంగా మరి 88 ఎమ్మెల్యేలతోటి అత్యధిక మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. దాదాపు 50,000 నుండి 1,00,000 వరకు మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి నిజంగా ఈరోజు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. మరి అదేవిధంగా రైతు బీమా కార్యక్రమమే కానీ, రైతు బంధు కార్యక్రమమే కానీ, మరి రైతు బీమాలో నిజంగా ఒక్క గుంట ఉన్నా కానీ చనిపోయినా కానీ, ప్రమాదంలో చనిపోయినా, నేచురల్ డెత్ అయినా కానీ వారికి 5 లక్షలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలంగాణ ప్రభుత్వమే. ఈ సభ సెంటిమెంట్ చాలా మంది కూడా చెప్తున్నారు. ఇదే సభలో మరి నెహ్రూ గారు కూడా పెట్టి ప్రధానమంత్రి అయినలు, ఇందిరాగాంధీ కూడా ఇక్కడ సమావేశం పెట్టి ప్రధానమంత్రి అయినలు, అదేవిధంగా పివి నరసింహరావు కూడా పెట్టి ఈరోజు ప్రధానమంత్రి అయినలంటే మరి నిజంగా అంటే ఓ సెంటిమెంట్ తోటి కూడినదే కాదు, మరి పరిపాలనలో ప్రగతి పదంలో ముందుకెళ్లే కేసీఆర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొందరు ఆంధ్ర నుంచి కూడా వచ్చారు. ఆంధ్ర నుంచి ఎందుకు వచ్చారో తెలుసుకునే మీరు చెప్పండి. ఆంధ్ర నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోతే చీకటి రాష్ట్రం అయిపోతుంది, తెలంగాణ పరిపాలించడానికి నాయకులు లేరు అని ఆంధ్ర నాయకులు చాలా ఇదిగా చేశారు. తెలంగాణ నష్టలకి పరిపాలన చీకటి గవర్నమెంట్ అన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ గారు రాష్ట్రం సాధించిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వాలి 24 కరెంట్లు. తాగటానికి సాగునీటికి నీటికి ఇస్తున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నెంబర్ 1గా. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నాయకులు అడ్డు పెడుతున్నారు. కానీ నేను ఆంధ్రాను కూడా అడుగుతున్నా, మీరు తీసుకురావడానికి చేత కావట్లేదు నీళ్ళు అనే దానికి కూడా. పోలవరానికి తెలంగాణ వాళ్ళు అడ్డేస్తున్నారు. పోలవరానికి ఎక్కడ కూడా తెలంగాణలో అడ్డేట్లా. తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుఖ సంతోషాలతో ఉంది. రైతు బంధు, 24 గంటల కరెంటు, రైతు ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా రైతులు మర్చిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఇవాళ తెలంగాణ గడ్డను చూసి ఇవాళ తెలంగాణలో ఏదైతే పథకాలు ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతున్నాయి. ఇవాళ దీనికి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది కేసీఆర్ పాలన మాకు కావాలని, కేసీఆర్ గారి లీడర్ మాకు కావాలని చెప్పేసి నేను గతంలో అసెంబ్లీ టికెట్కి పోటీ చేద్దామని చెప్పేసి కేసీఆర్ అడిగితే కేసీఆర్ సున్నితంగా కేటీఆర్ గారు వద్దు, ఈ ట్రిప్ కాగు, తర్వాత చూద్దామన్న టైప్లో పరిస్థితులు తీసుకొచ్చారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి వెళ్ళడానికి మీరు అభివృద్ధి ఏం చేశారని చెప్పుకోవడానికి చేతగాక రాజకీయ 40 ఏళ్ళ ఇక్కడ మీరు ప్రచారం నిర్వహించబోతున్నారా? కంపల్సరీ ప్రతి మీటింగ్లో కేసీఆర్ ప్రతి మీటింగ్కి ఎక్కడ ఉన్నా సరే నేను అక్కడ ప్రత్యక్షమవుతుంటాను, అక్కడ ప్రచారం చేస్తాను. రేపు నిజామాబాద్లో కవిత గారి 10 రోజులు కవిత గారితో పాటు ప్రచారం చేయడానికి మొత్తానికి సంక్షేమ పథకాలు ఒకవైపు ప్రచారం చేస్తున్నాయి, అభ్యర్థులు దూసుకోబోతున్న పరిస్థితి కనబడుతుండగా మరోవైపు ఆంధ్ర నుంచి కూడా కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహిస్తే ఆ సభకు అక్కడ హాజరవుతామని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి దేశానికి ప్రగతికి సాధిస్తామని చెప్తున్నారు. వీడియో దుర్గప్రసాద్తో అశోక్, విసిక్ న్యూస్, వరంగల్.